హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జపనీస్ అనిమే సిరీస్ ఓవర్ సాడ్ సీజన్ 1 ఎపిసోడ్ 6 గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథలో కొన్ని విషయాలు మనమే అర్థం చేసుకునేలా ఉంటాయి కాబట్టి మీకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. ఏవైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్లో అడగండి. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈ రోజు మనం చూడబోయేది ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 6. మన హీరో ఇప్పుడు ఆ ఇన్ఫీరియర్ బల్లియార్డ్ అనే వాడికి సెక్యూరిటీగా వెళ్తున్నాడు. అతనితో పాటు మిగతా వాళ్ళు కూడా వెళ్తున్నారు. పీటర్, మనం కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్దామా అని ఆ ఇన్ఫీరియర్ అడుగుతాడు. మామా, మనం ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చా అని అతను మన హీరోని అడుగుతాడు. ఇప్పుడు అందరూ ఆ చోట రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక దీని తర్వాతే మనకు చాలా కష్టంగా ఉంటుంది అని ఆ పీటర్ చెప్తాడు. ఈ ఆర్మర్లో ఉన్నప్పుడు నేను అంతగా మ్యాజిక్ని యూజ్ చేయలేను. ఒకవేళ పరిస్థితి చేయి దాటిపోతే నాబే చూసుకుంటుంది అని మన హీరో మనసులో అనుకుంటాడు. హే నాబే, కంగారు పడకు, ఏ ప్రాబ్లం వచ్చినా మామ చూసుకుంటాడని బయటకు చెప్తాడు. బయటకు అలా చెప్పగానే దానికి బదులుగా నాబే అతన్ని ఆట పట్టిస్తుంది. వైస్ కింగ్ ఏరియాలో ఉన్నామని అసలు చిన్న పిల్లలు చెప్పినప్పుడు వైస్ కింగ్ అంటే ఏంటని మన హీరో అడుగుతాడు. అది ఒక తెలివైన క్రీచర్. అది తన గోర్లతో మనల్ని చంపేస్తుంది. ఒకవేళ వాటి నుండి తప్పించుకున్నా దాని తోకలో ఒక పాము ఉంటుంది. దానివల్ల మనం చనిపోతాము అని బల్లియార్డ్ చెప్తాడు. ఇక్కడ నజారిక్ లో డెమియోర్స్ వచ్చి మన హీరో రూమ్ దగ్గరికి వెళ్లి తలుపు తడతాడు. అల్బడో, నీకు చాలా పని ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అతను అడగగా, నా స్మెల్ ఆ ప్లేస్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. మాస్టర్ మళ్ళీ వచ్చి ఈ బెడ్ మీద పడుకుంటే నా స్మెల్ మాత్రమే రావాలని ఆమె అంటోంది. కానీ మాస్టర్కి అసలు నిద్ర అవసరమే లేదు. ఆయన అసలు నిద్రపోరు అని నంబియార్ చెప్పినా అయినా సరే నాకు ఇది ఇష్టమని చెప్పి అతనిలాగే ఒక పిల్లోని చేసి పెట్టింది. మాస్టర్కి నాకు బేబీ పుడితే క్యూట్గా ఉంటుందా అని ఆమె అడిగితే ఖచ్చితంగా క్యూట్గా ఉంటుంది అని డమ్మీతో కామెడీగా మాట్లాడుకుంటున్నారు. శత్రువులు మన దగ్గరికి వస్తే అలర్ట్ చేయడానికి కూడా మ్యాజిక్ ఉందని ఆ అబ్బాయి మన హీరోతో చెప్తున్నాడు. ఈ ప్లేస్ లో మోడర్న్ టెక్నాలజీ లేకపోయినా మ్యాజిక్ అంతా చాలా డిఫరెంట్ గా ఉందని మన హీరో మనసులో అనుకుంటాడు. నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తున్నాను కదా, అందుకే నువ్వు ఇంత జాలీగా ఉన్నావు అని ఇంకొకటి అడిగితే నేను వెళ్ళి టెన్షన్ పడుతూ లేదని చెప్తుంది. మన హీరో ఆమెను ఆపగానే మీరిద్దరూ లవర్స్ అని అనుకున్నాను అని ఆమె అంటే, లేదు, లేడీ అల్బిడోనే ఆయన్ని చాలా లవ్ చేస్తోంది అని ఆమె చెప్తుంది. హే, నేను వెళ్ళి చూసి మాట్లాడతాను అని చెప్పి మన హీరో వచ్చి ఆమెను ఆపుతాడు. మిస్టర్ లూక్రూట్, మీరు మా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకండి అని మన హీరో అంటే పీటర్ వచ్చి ఇతని తరపున నేను సారీ చెప్తున్నాను అంటాడు. ఒక నిమిషం, వాళ్ళు వచ్చేశారు అని అతను చెప్తాడు. చూస్తే గోబ్లిన్స్ అందరూ వీళ్ళని అటాక్ చేయడానికి అక్కడికి వచ్చేశారు. అందులో పెద్ద లెవెల్ మాన్స్టర్స్ కూడా ఉన్నాయి, నేను చూసుకుంటాను అని మన హీరో అంటే, మిస్టర్ మోమన్, మీరు ఎందుకు దాని గురించి వరి అవుతున్నారు? ఫస్ట్ మేము రంగంలోకి దిగుతాము, ఆ తర్వాత మీరు నిదానంగా రండి అని పీటర్ టీం ప్లాన్ వేస్తారు. మనం దీన్ని ఎప్పుడు చేసేలాగే చేద్దామని చెప్పి ఇప్పుడు వాళ్ళందరూ అటాక్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందరూ అటాక్ చేయడానికి రెడీ అవ్వండి. మిస్టర్ మోమన్, మా ప్లాన్తో మీకేమీ ప్రాబ్లం లేదు కదా అని పీటర్ అడుగుతాడు. ఏం ప్రాబ్లం లేదు అని మన హీరో అయితే చెప్తాడు. ఇక మొదట పీటర్ గ్రూప్ అంతా కలిసి ప్లాన్ ప్రకారం అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మ్యాజిక్ యూజ్ చేసి కేవలం ఒకే ఒక గోబ్లిన్ ని ఆపుతున్నారు. అదే టైంలో మన హీరో మాత్రం చాలా ఈజీగా వెళ్లి చాలా గోబ్లిన్స్ ని జస్ట్ ఒక్క అటాక్ తోనే చంపేస్తాడు. అది ఆడమాంటియం అనుకుంటా అని అందరూ అనుకుంటూ నోరెళ్ళ పెడతారు. చూస్తూ నిలబడకుండా వచ్చి అటాక్ చేయండి అని చెప్పి మన హీరో వాటిని జస్ట్ ఒక్క దెబ్బతో 2 ముక్కలు చేసేస్తాడు. పీటర్ టీం కూడా వచ్చి చిన్న చిన్న గోబ్లిన్స్ ని అటాక్ చేస్తూ ఉంటారు. పెద్ద గోబ్లిన్స్ ని మన హీరో ఈజీగా ఓడించడంతో మిగతావి భయపడి పారిపోతాయి. నాబే, నువ్వు చూసుకో అని మన హీరో చెప్పగానే చైన్ థండర్ షాక్ అని చెప్పి ఒకే ఒక అటాక్ తో ఒకేసారి 2 గోబ్లిన్స్ చంపేస్తుంది. ఇక ఒక రకంగా ఫైట్ ముగిసింది. దెబ్బలు తగిలిన వాళ్ళకి హీలింగ్ చేస్తున్నారు. దీని చెవి ఏమైనా వాల్యుబులా అని మన హీరో అడగానే, లేదు, దీన్ని కట్ చేసి తీసుకెళ్లి ఇస్తే గిల్లో డబ్బులు ఇస్తారు అని చెప్పి ఆ చిన్న అబ్బాయి దాన్ని కట్ చేసి తీసుకుంటాడు. మన హీరో అక్కడికి రాగానే, నువ్వు చాలా బాగా ఫైట్ చేశావు అని అందరూ పొగుడుతారు. ఖచ్చితంగా మీరు కూడా ఒక రోజు ఇలాగే ఫైట్ చేస్తారు అని మన హీరో చెప్తాడు. దానికి అస్సలు ఛాన్సే లేదు అని వాళ్ళందరూ మనసులో అనుకుంటారు. అయ్యయ్యో, ఇది తింటే ఎముకలు కూడా లోపల నుండి అంతా కనిపిస్తుంది కదా అని మన హీరో ఆలోచిస్తూ ఉంటాడు. నాబే, నువ్వు తినొచ్చు కదా, కావాలంటే నేను తినిపించనా అని అడగానే ఆమెకి కోపం వస్తుంది. అందరూ అడగగా, లేదు, ఇన్ని ప్రాణాలను చంపేసరికి నాకు తినాలనిపించడం లేదు అని మన హీరో మేనేజ్ చేస్తాడు. మీ సిద్ధాంతం నిజంగా చాలా బాగుంది మిస్టర్ మోమన్ అని ఆమె అంటుంది. అవును, మీ టీంకి స్వార్డ్స్ ఆఫ్ డార్క్నెస్ అని పేరు ఎందుకు పెట్టారు అని మన హీరో అడుగుతాడు. అందరూ చెప్పడానికి తటపటాయిస్తారు. అప్పుడు పీటర్ వచ్చి ఇది ఆ 13 లెజెండ్స్ లో ఒకరి పేరు అని చెప్తాడు. అయ్యయ్యో, దీని గురించి నేను ఎప్పుడు వినలేదే, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అని మన హీరో మనసులో అనుకుంటాడు. నేను దీని గురించి ఎప్పుడు వినలేదు అని నాబే చెప్తుంది. ఆ 13 లెజెండ్స్ లో ఆయన ఒకరు. స్వార్డ్స్ ఆఫ్ డార్క్నెస్ అనేది ఒక కత్తి పేరు. ఆయన దగ్గర ఉండేది. ఆ కత్తి నిండా పూర్తిగా డార్క్ మ్యాజిక్ ఉంటుంది. మేము కూడా దానికోసమే వెతుకుతున్నాము. ప్రస్తుతానికి దానికి బదులుగా ఈ డాగర్ ని వాడుతున్నాము అని వాళ్ళు చాలా సెంటిమెంట్ గా దాని దగ్గర ఉంచుకున్నారు. అవును, అడ్వెంచరర్స్ అంటే అందరూ ఇలాగే క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారా అని పలాయర్ అడుగుతాడు. అవును, మేమందరం దాదాపు ఒక ఫ్యామిలీ లాగే ఉంటాం, ఒకరికొకరు ఐకమత్యంగా ఉంటాం అని వాళ్ళు చెప్తారు. అవును, అది నిజమే. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అలాగే ఉండేవాడిని. నేను కూడా ఒకప్పుడు చాలా వీక్గా ఉండేవాడిని. అప్పుడు వాళ్ళే నాకు హెల్ప్ చేశారు. నా ఫ్యామిలీ లాగే నా ఫ్రెండ్స్ అందరూ నాతో ఉండేవారు. వాళ్ళని నేను చాలా మిస్ అవుతున్నాను అని మన హీరో చెప్తాడు. బాధపడకండి, మీకు త్వరలోనే మళ్ళీ అలాంటి ఫ్రెండ్స్ దొరుకుతారు అని ఆ చిన్న అబ్బాయి అనగానే, వాళ్ళలాంటి వాళ్ళు మళ్ళీ ఎవరూ దొరకరు అని మన హీరో కొంచెం టెన్షన్గా అంటాడు. మన హీరో అక్కడి నుండి విడిగా వెళ్ళిపోతుంటే నాబే మెల్లగా అతని వెనకాలే వెళ్తుంది. ఆ చిన్న అబ్బాయిని ఒక సెకండ్ చూసి మన హీరో అక్కడి నుండి బయలుదేరుతాడు. మన మనసుకి నచ్చిన వాళ్ళని ఎవరు రీప్లేస్ చేయలేరు, అంతే కదా సిస్టర్ అని ఆ చిన్న అబ్బాయి మనసులో అనుకుంటాడు. మోమన్, నువ్వు అతన్ని బాధ పెట్టావు, దాన్ని మళ్ళీ సరిచేయలేవు, కానీ ఇకపై ఇలా జరగకుండా చూసుకో అని మిగతా వాళ్ళందరూ ఆ చిన్న అబ్బాయికి అడ్వైస్ ఇస్తారు. హే, మోమన్ ఈరోజు వేరే లెవెల్లో ఫైట్ చేశాడు కదా అని పిల్లల టాపిక్ మార్చాడు.
వాడు ఆడమంటియం లెవెల్లో ఉంటాడని అనుకుంటున్నాను. రాయల్ నైట్స్ని కూడా ఓడించేలా ఉన్నాడని చెప్పగానే మోమన్ ఆడమంటియం అడ్వెంచరస్ లెవెల్లో ఉంటాడని అనుకుంటున్నావా అని అడగా అవును ఖచ్చితంగా, వాడి ఫేస్ చూస్తేనే అర్థమవుతోంది, వాడు చాలా ఎక్స్పీరియన్స్డ్ అని వాళ్ళు చెప్పారు. ఏంటి వాడి ఫేస్ మీరు చూసారా, వాడు ఏ ఊరి నుండి వచ్చాడు అని బలయ్యాడు చాలా ఆసక్తిగా అడుగుతున్నాడు. లేదు మేము దాని గురించి వాడిని అడగలేదు, కానీ ఖచ్చితంగా అమ్మాయిలందరూ వాడికి పడిపోతారని అనుకుంటున్నాను అని ఇంకొకటి చెప్పగా ఏ అమ్మాయికి మాత్రం వాడు నచ్చడు అని మిగతా వాళ్ళు అంటున్నారు. అప్పుడు ఆ బలయ్యాడు వచ్చి అవును మోమన్ అంటే అందరికీ ఇష్టమా అని అడగగా అవును వాడి వీరత్వాన్ని నువ్వే చూసావు కదా అని పీటర్ అంటున్నాడు. వెంటనే బలాయర్ బాధపడటంతో ఏమైందని అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు మనం వెళ్తున్న విలేజ్ నాకు నచ్చిన ఒక అమ్మాయి ఉంది, తను కూడా మోమన్ నచ్చేస్తే ఎలా అంతని చెప్పగా ఓ ఇదా నీ బాధ, కంగారు పడకు, నేను నీకు టిప్స్ ఇస్తాను అని మనవాడు చెప్పేలోపే పీటర్ కర్రతో కొడతాడు. హే కంగారు పడకు, పర్వాలేదు, ఆ అమ్మాయికి నువ్వంటే ఖచ్చితంగా ఇష్టం కలుగుతుందని అందరూ ఓదారుస్తున్నారు. ఆ చిన్న పిల్లాడు నవ్వుతున్నా కూడా కొంచెం బాధగా ఉన్నాడు. మన హీరో ఆకాశాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆ ఎరాంతల్ సిటీలోకి వచ్చి ఆ అమ్మాయి సోల్జర్స్ అందరినీ చంపేస్తోంది. మ్యాజికల్ ఐటమ్స్ అన్ని యూస్ చేసే ఆ కుర్రాళ్ళు అని తను అడగ్గా నిజంగానే వాళ్ళు ఇన్ఫీరియర్ బలియాలింగ్స్ కాదు, నా మీద నమ్మకం లేకపోతే మిగతా వాళ్ళని అడిగి చూడండి, నన్ను ప్రాణాలతో వదిలేయండి అని అడగా నాకు చంపడమే చాలా ఇష్టమని తను మాట్లాడుతోంది. వాడు భయపడి పారిపోవడం మొదలు పెట్టాడు. నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదు కదా అని ఆ అమ్మాయి వాడిని పొడవగా వాడు తన కంట్రోల్లోకి రావడం మొదలు పెట్టాడు. 100 నైట్స్ రెడీ చేయాలని చెప్పి ఆ గుండు అతను ఒక రిచువల్ చేస్తూనే ఉన్నాడు. ఇవన్నీ వర్కౌట్ అవుతాయని నువ్వు అనుకుంటున్నావా అని ఆ అమ్మాయి వచ్చి అడగగానే దీన్ని గనుక నేను సక్సెస్ఫుల్లీ పూర్తి చేస్తే నేను ఇమ్మోర్టల్ అయిపోతాను, ఆ తర్వాత ఇక్కడ అంతా 100 ఆర్మీ మాత్రమే ఉంటుంది, ఈ స్టోన్ ఉపయోగించి 100 ఆర్మీని క్రియేట్ చేయొచ్చు అని అతను చెప్తాడు. వెంటనే ఆమె ఓ అలాగా అని చెప్పి అతన్ని అటాక్ చేస్తుంది. చూస్తే ఒక ఎముకలు కూడా వచ్చి అతన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నువ్వు ఇలా ఉంటావు కాబట్టే నాకు నిన్నంటే చాలా ఇష్టం అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బ్లాక్ స్క్రిప్చర్లో ఉన్న టాలెంటెడ్ వాళ్లలో ఈమె ఒకరు, కానీ తన ప్రేమ వల్ల ఇలా మెంటల్ అయిపోయింది. సరే నా 100 ఆర్మీని రెడీ చేసే టైం వచ్చేసింది అని ఆ గుండు అతను అనుకుంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ గుండు అతను కనుక ఈ రిచువల్ పూర్తి చేశారంటే మన హీరోతో సమానంగా పవర్ఫుల్ అయిపోతాడా? ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఇప్పటికీ మీరు దీన్ని చూస్తున్నారంటే మీలాంటి సబ్స్క్రైబర్ దొరకడానికి నేను ఎంతో అదృష్టం చేసి ఉండాలి. లవ్ యూ గాయ్స్, టాటా బై బై.